టీమిండియాకు ఇది నిజంగా ఒక పీడకల. మన సొంత గడ్డపై మన అడ్డాలో సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అయ్యాం. గువాహటీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఏకంగా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అసలు ఇండియా హోమ్ డామినెన్స్ ఎందుకు ఇంతలా పడిపోయింది? సైమన్ హార్మర్ వేసిన స్పిన్ వలలో మన బ్యాటర్లు ఎలా చిక్కుకున్నారు? మార్క్రమ్ సృష్టించిన వరల్డ్ రికార్డ్ ఏంటి? ఈ వీడియోలో ఈ చారిత్రాత్మక మ్యాచ్కి సంబంధించిన కంప్లీట్ స్టాట్స్ మరియు రికార్డులను క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా టీమిండియా హోమ్ రికార్డు గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఇండియాలో గెలవాలంటే ప్రత్యర్థులు భయపడేవారు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చరిత్రలో ఇండియా తమ సొంత గడ్డపై క్లీన్ స్వీప్ అవటం ఇది మూడోసారి. 2000 సంవత్సరంలో ఇదే సౌత్ ఆఫ్రికా చేతిలో, లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ చేతిలో, ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా చేతిలో మనం సిరీస్ కోల్పోయాం. ఇండియా తన లాస్ట్ 7 హోమ్ టెస్టుల్లో ఏకంగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. నమ్మలేకపోతున్నాం కదా. దీనికి ముందు 5 మ్యాచ్లు ఓడిపోవడానికి ఇండియాకి 13 సీజన్లు 50 టెస్టులు పట్టింది. పరుగుల పరంగా చూస్తే ఇండియా టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఇదే అతిపెద్ద ఓటమి. ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయాం. ఇంతకుముందు 2004లో ఆస్ట్రేలియాపై 342 పరుగుల ఓటమే హైయెస్ట్గా ఉండేది. ఆ రికార్డు ఇప్పుడు బద్దలయ్యింది. అసలు మన బ్యాటింగ్ ఎందుకు ఇంతలా విఫలమైంది? ఈ 2 టెస్టుల సిరీస్లో ఇండియా వైపు నుంచి ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయలేకపోయాడు. ఈ సిరీస్లో భారత బ్యాటర్ల సగటు కేవలం 15.23. మన టెస్ట్ చరిత్రలో ఇదే రెండో అత్యల్పం. సిరీస్లో ఇండియా ఒక్కసారి కూడా 250 పరుగులు దాటలేకపోయింది. బైలాటరల్ సిరీస్లో ఇలా జరగడం ఇది 4వసారి మాత్రమే. సౌత్ ఆఫ్రికా విజయానికి ముఖ్య సూత్రధారి స్పిన్నర్ సైమన్ హార్మర్. ఇతను మన బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. హార్మర్ ఈ సిరీస్ మొత్తం 17 వికెట్లు తీశాడు. ఇండియాలో ఒక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా బౌలర్ ఇతనే. డైల్ స్టెయిన్ రికార్డును బ్రేక్ చేశాడు. స్పిన్తో హార్మర్ ఉంటే పేస్తో మార్కో జాన్సన్ భయపెట్టాడు. బ్యాటింగ్లో జాన్సన్ 93 పరుగులు చేశాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇది. బౌలింగ్లో 6 వికెట్లు తీసి ఇండియా వెన్నువిరిచాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 6 వికెట్లు కూడా షార్ట్ పిచ్ బాల్స్ ద్వారానే వచ్చాయి. ఆసియా పిచ్లపై ఇలా జరగడం చాలా అరుదు. చివరిగా మరో 2 క్రేజీ రికార్డులను చూద్దాం. ఈ మ్యాచ్లో మార్క్రమ్ మొత్తం 9 క్యాచ్లు పట్టాడు. వికెట్ కీపర్ కాకుండా ఒక టెస్ట్ మ్యాచ్లో 9 క్యాచ్లు పట్టడం ప్రపంచ రికార్డు. అజింక్య రహానే 8 క్యాచ్ల రికార్డుని బ్రేక్ చేశాడు. కెప్టెన్గా బౌమాకి ఇది డ్రీమ్ రన్. కెప్టెన్ అయ్యాక మొదటి 12 టెస్టుల్లో 11 విజయాలు సాధించాడు. ఆసియాలో ఆడిన గత 6 టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా 5 గెలిచిందంటే బౌమా కెప్టెన్సీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా గువాహటీ టెస్ట్ హైలైట్స్ మరియు స్టాట్స్. టీమిండియా బ్యాటింగ్ ఇంతలా విఫలమవ్వడానికి ప్రధాన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? స్పిన్ ఆడలేకపోతున్నారో లేక డిఫెన్స్ మైండ్ సెట్టా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. స్టాట్స్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.